రాష్ట్ర ప్రభుత్వం బయో ఏషియా సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. వివిధ దేశాల నుంచి లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ను లైఫ్ సైన్సెస్ రాజధానిగా బయో ఏషియా సదస్సు నిలబెట్టిందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు సీఎం. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో బయో ఏషియా 2025 22వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, క్వీన్స్లాండ్ గవర్నర్ జీనెట్ యంగ్ సదస్సును ప్రారంభించారు. 50 దేశాల నుంచి 3000 వరకు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 ని ప్రొఫెసర్ ప్యాట్రిక్ టన్ కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఉదయం నుంచి వివిధ అంశాలపై చర్చా గోష్ఠి నిర్వహించారు. ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హెల్త్ కేర్, ఇండియన్ CRDMO సెక్టర్, innovation shaping the future global life sciences, strengthening the bioeconomy, India leading the global innovation charges వంటి అంశాల మీద ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. హెల్త్ కేర్ రంగం భవిష్యత్తును నిర్దేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఏషియా దేశ విదేశాలను ఆకర్షిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా అవతరించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను అభివృద్ధి చేస్తామన్నారు. మాతో భాగస్వామ్యం కావాలని దిగ్గజ కంపెనీలన్నింటినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు సీఎం. We invested in higher education and created a vast talent pool of scientists, technologists, domain experts and engineers. We created Genome Valley years ago. I want to transform my state's economy into a $1 trillion in next 10 years. The core urban area will become a service only city and aim for net zero. This is where we are creating future city, AI city and many other big projects. బయో ఏషియా సదస్సుకు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ హాజరయ్యారు. స్టార్టప్ హబ్ లో వివిధ స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఇండియా సెంచరీ లీడింగ్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ అనే ప్యానెల్ డిస్కషన్ లో సోమనాథ్ పాల్గొన్నారు. ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు విఫలమైతే మళ్లీ తిరిగి కొత్తగా ప్రారంభించడం సులువు కాదన్నారు. ఒకవేళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్నారు సోమనాథ్. It's not from the private investors. Yeah. And this is very important for core technology areas. Unless government comes in pitches for supporting R&D and innovation, it won't take off. So at least even for space, for my sector, even the markets are governments. Okay, even up to 60-70% of the market for space is actually government usage. Yeah. So and even possibly for sectors otherwise also. So moving away from many of this is not good. So government should understand that, though we decided no, we will not speak about government, but then we need to speak because some of these sectors requires that support continuously. సదస్సులో భాగంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా కంపెనీలు తమ బ్రాండ్లను ప్రదర్శించాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. 80 స్టార్టప్లకు ప్రదర్శించే అవకాశం కల్పించారు నిర్వాహకులు. వివిధ కంపెనీల ప్రతినిధులు స్టార్టప్స్ ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రెండో రోజు సదస్సు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ చేస్తారు. క్లోజింగ్ సెరమనీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు హాజరు కానున్నారు. ఉత్తమ స్టార్టప్ కంపెనీలకు అవార్డులు అందించనున్నారు నిర్వాహకులు.